నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. ఇంగ్రీడియంట్స్ చూసినా, దా తమ్నేల్ చూసినా ఈ పాటికి మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి నేను ఏం ప్రయోగం చేయబోతున్నాను. అండ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ టైం అంటే శాండ్విచ్ ఆల్రెడీ చేసుకొని తింటూనే ఉన్నాము. బట్ వై కాంట్ వీ ట్రై పిజ్జా అనిపించింది. అండ్ పిజ్జా బేస్ తెస్తే మైదా ఆర్ గోధుమ అంటే చాలా హెవీ వర్క్ అయిపోతుంది కదా. అది కూడా ఒక 2 to 3 టైమ్స్ చేసిన తర్వాత నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. సో బ్రెడ్తో అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ మా ఆడబడుచు మిక్కి చెప్పింది, సారీ ఆడబడుచే కరెక్టే, నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను, ఆడబడుచుకి తోటికోడలికి. అండ్ చెప్పిందనమాట, డైరెక్ట్ ప్లేస్ చేస్తే మాడిపోద్ది కీర్తి, ప్లేట్ పెట్టి చెయ్యి బాగుంటుంది, నేను ట్రై చేశాను అని. అవునా, థ్యాంక్ యూ అని చెప్పాను అనమాట. అండ్ ఇవాళ వెజిటేబుల్స్ ఓన్లీ ఉల్లిపాయలు అండ్ పన్నీర్, టమాటో మర్చిపోయాను చూడండి, ఇప్పుడే చేశాను. ఇవన్నీ ఉన్నాయన్నమాట. రెండింటి మీద చీజ్ ఉంటుంది కదా, అది పెట్టాను. ఇంకొక దాని మీద వితౌట్ చీజ్ అనమాట. అంటే ఏది ఎలా ఉంది, హెవీ చీజ్ తీసుకోకూడదని. ఆర్గాన్జా తెచ్చానండి, చిల్లీ ఫ్లేక్స్ తేలేదు. ఇంట్లోనే మనం ఫ్రై చేసి మిక్సీ పడదామని. అండ్ మా వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు పెద్ద కారాలు తినరులేండి. వావ్ అన్నంత కారం ఏం తినరు, సప్పగా తింటారు. నేను ఒక్కతనే కారం తినేదాన్ని. రెడీ చేసేసాను కదా, బటర్ వేసి ఫస్ట్ డైరెక్ట్ ప్లేస్ వేసేసాను మర్చిపోయి. తర్వాత మళ్ళీ గుర్తొచ్చి తీసి ప్లేట్ పెట్టి దాని మీద పెట్టాను అనమాట. ఒకే దాని మీద 2 పెట్టడానికి ట్రై చేశాను, రాలేదు. అందుకే ఒకదాని తర్వాత ఒకటి నా దగ్గర 2 పెనాలు ఉన్నాయన్నమాట. 2 ప్యాన్స్ పెట్టి చేసేసుకున్నాను. బాగుండిందండి. లాస్ట్లో నేను కూడా వస్తాను, చాలా బాగుందని చెప్పడానికి. వాయిస్ ఏమైనా కట్ అయిందేమో చూడండి. కానీ ఇంట్లో సింపుల్గా చాలా క్విక్గా ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా వస్తుంది. మీరు కావాలంటే ఏదో ఒక చీజ్ స్కిప్ చేయొచ్చు, పిల్లలకి హెవీ అయిపోతుందని మీరు ఫీల్ అయితే ఒకవేళ, ఓకేనా. బట్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం, వీ క్యాన్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ క్యాప్సికమ్ తగ్గింది, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, అస్సం ఉంది.